అర్జునుడు ద్రోణుడికి ప్రియ శిష్యుడు ఎలా అయ్యాడు? దీనికి మహాభారతంలో రెండు ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆదిపర్వం పంచమాశ్వాసం 224వ పద్యంలో ఉంది. భీష్ముడు కౌరవుల్ని పాండవుల్ని ద్రోణుడికి శిష్యులుగా చేసిన తర్వాత తన శిష్యులు 105 ఈ ద్రోణుడు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, నా వద్ద విజయను అభ్యసించి నా కోరిక తీర్చగలవారెవ్వరు? నిజానికి ద్రోణుడి మనసులో ఉండేటటువంటి కోరిక ఏమిటో వాళ్ళెవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా ఆ అర్జునుడు ముందుకు వచ్చి మీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. ఇది ద్రోణులకు అర్జుని పట్ల మక్కువ కలగడానికి కారణమయ్యింది. నిజానికి ద్రోణుడి మనసులో ఉండేటటువంటి కోరిక ఏమిటో మనకు తెలిసినటువంటిదే. అప్పటికే అతను ద్రౌపదుడి చేత అవమానింపబడి రావడం, ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, తనకు తానుగా ద్రౌపదుడు యుద్ధం చేసి ప్రతీకారం తీర్చుకోవడం ఇష్టం లేదు కనుక అంతటి సమానమైనటువంటి విద్య కలిగినటువంటి వాడిగా ఒక శిష్యుడిని తయారు చేయడం, తాను కాకుండా తన శిష్యుడిని ద్రౌపదుడి మీదకి యుద్ధానికి పంపించి ఓడించడం, జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం, తర్వాత ద్రౌపదుడికి బుద్ధి చెప్పడం, ఇది ద్రోణుడి యొక్క లక్ష్యం. ఆ కారణము చేత అర్జునుడి మీద అతడు నమ్మకాన్ని పెట్టుకుని ప్రియ శిష్యుడిని చేసుకున్నాడు. ఇంకా రెండవది, అర్జునుడు శిష్యుడిగా అతడికి ఉండేటువంటి గొప్ప విలువిద్యా సాధన ఎలాంటిది? విద్య వల్ల కలిగినటువంటి స్పర్ధ చేత అశ్వత్థామ ఈ అర్జునుడు చీకటిలో కూడా ఎక్కడ విద్యా సాధన చేస్తాడో అని భయపడి వంటవాడితోటి చీకటిలో అర్జునుడికి భోజనం పెట్టద్దన్నాడు. కానీ అర్జునుడు ఒక రాత్రి భోజనం చేస్తూ ఉండగా దీపం ఆరిపోయింది. అతడు చీకటిలోనే భోజనం ముగించి అర్జునుడు గొప్ప ఆలోచన తట్టింది. ఉత్తమ విద్యార్థి ఉండవలసినటువంటి లక్షణం ఇదే. చీకటిలో భోజనం చేయగలిగినటువంటి నేను చీకటిలో విద్యాభ్యాసము చేయడం, విలువిద్యను అభ్యసించడం అది అసాధ్యం కాదు కదా. అందుచేత చీకటిలో విలువిద్యని అభ్యసిస్తూ ఉండగా ఆ సమయంలో అల్లెత్రాటి ధ్వని విని అక్కడికి వచ్చినటువంటి ద్రోణుడు అతనికి ఉండేటటువంటి ఆ విద్య పట్ల శ్రద్ధని, నైపుణ్యమును, కాంక్షను గమనించి ఆ అర్జునుడికి ప్రతిజ్ఞ చేశాడు, మాట ఇచ్చాడు. భూలోకంలో నిన్ను మించినటువంటి విలువిద్య కలిగినటువంటి నేర్పరి మరొకరిని లేకుండా చేస్తాను అని చెప్పి దాని ప్రకారమే ద్వంద్వ యుద్ధములో, శంకుల సమరములో, సమస్తమైనటువంటి అస్త్రశస్త్రముల యొక్క ప్రయోగములో అన్ని విధముల అతడికి విద్యను అభ్యసింపజేసి ఉత్తమ శిష్యుడిగా తయారు చేసుకున్నాడు. ద్రోణుడికి అర్జునుడి ప్రియ శిష్యుడు కావడానికి ప్రధానమైనటువంటి కారణములు ఇవి రెండు.